ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈ వీడియో చూస్తున్నారంటే ఖచ్చితంగా మీరు అదృష్టవంతులేనండి. సో, ఎందుకంటే నేను చాలా సార్లు చెప్పాను కదా! రూలింగ్ నంబర్ 8 లేదంటే డెస్టినీ నంబర్ 8. రూలింగ్ నంబర్ 8 అంటే ఏ నెలలో అయినా సరే 8దో తారీఖు కానివ్వండి, 17దో తారీఖు కానివ్వండి, 26ో తారీఖు గాని పుట్టిన వాళ్ళకి లైఫ్‌లో స్ట్రగుల్స్ అనేటువంటివి చాలా ఎక్కువొస్తాయని నేను చాలా సార్లు చెప్పాను. డెస్టినీ నంబర్ 8 అంటే మీ డేట్ ఆఫ్ బర్త్ మొత్తాన్ని యాడ్ చేస్తే 8 వచ్చిందనుకోండి. అది డెస్టినీ నంబర్ అన్నమాట. ఎందుకు? ఎందుకు అనేటువంటిది ఇప్పుడు మీరు ఊరకనే గాలి మాటలు చెప్తారు సార్. మాకు ఎగ్జాంపుల్స్ కావాలి అనే వాళ్ళ కోసమే ఇది విత్ ఎగ్జాంపుల్స్‌తో ఖచ్చితంగా ఈ వీడియో ఎండ్ వరకు చూడండి మీరు. మీ మనసులో ఖచ్చితంగా నాకు గట్టిగా చప్పట్లు కొడతారు. సార్ ఏంటి సార్ ఇంత రీసెర్చ్ చేశారు మీరు అనేటువంటిది. ఎందుకంటే ఈ 8 నంబర్ మొత్తంలోకి కూడా రూలింగ్ నంబర్ 8లో కూడా 26 నంబర్ అనేటువంటిది చాలా డేంజర్ నంబర్ అండి. ఎందుకంటే ఈ 26 నంబర్‌లో ప్రపంచవ్యాప్తంగా జరిగినటువంటి దారుణాలనేటువంటివి చాలా అంటే చాలా ఎక్కువుంటాయి. 26 నంబర్ అనేటువంటిది అన్ని నంబర్‌లో కూడా అతి స్ట్రగుల్స్ ఎక్కువగా ఫేస్ చేసేటువంటి నంబర్ అనేటువంటిది అంటారు. ఎందుకంటే 26 అంటే 26లో చూడండి 13కి మల్టిప్లికేషన్ 26 అనమాట. 13ని ఏమంటాం మనం? డే 13ని మనం కార్మిక్ డెట్ నంబర్ అంటాం మనం. సో, ఉన్న కార్మిక్ డెట్ నంబర్స్ అన్నిట్లో కూడా 13 అనేటువంటిది చాలా డేంజర్ నంబరు. ఆల్రెడీ ఒక 13 డేంజర్ కదా! అటువంటిది 13ని డబుల్ చేస్తే వచ్చేది 26 అంటే ఇంకెంత డేంజరో చూసుకోండి. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ దాదాపు నేనిప్పుడు మీకొక 40 ఎగ్జాంపుల్స్ చెప్తాను. నా దగ్గర 100 దాకా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. అవన్నీ కూడా 40 ఎగ్జాంపుల్స్ మీకు చెప్తాను. ప్రపంచవ్యాప్తంగా ఈ 26 డేట్‌లో ఎన్ని దుర్ఘటనలు జరిగినాయంటే, నేను చెప్పేటువంటి ప్రతి ఎగ్జాంపుల్‌కి మినిమమ్ 1000 నుంచి దాదాపుగా 2,00,000, 3,00,000 వరకు కూడా జనాలు ప్రాణ నష్టం జరిగినటువంటి దుర్ఘటనలనేటువంటివి 26 నంబర్‌లో చాలా ఎక్కువ జరిగినాయండి. మరైతే ఇంకెందుకు ఆలస్యం ఆ దుర్ఘటనలేంటి అనేటువంటి దాని గురించి మీకు నేను మన డిజిటల్ స్క్రీన్ మీదకి తీసుకెళ్ళి చూపించేటువంటి ప్రయత్నం చేస్తాను. సో, ఫ్రెండ్స్ మీరు గనుక ఫస్ట్ టైమ్ గనుక మన ఛానల్ గనుక చూస్తున్నట్టయితే నా పేరు వివేక్ చంద్ర, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ ఇన్ అడ్వాన్స్డ్ టెక్నిక్స్, వేదిక్ సిగ్నేచరాలజిస్ట్ అండ్ యంత్రాస్ స్పెషలిస్ట్. సో, ఆ 26 నంబరు ఏంటి అనేటువంటి దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సో, ఇక ఇప్పుడు మనం 26కి ఇప్పుడు 26 అంటే మీరు 26వ తేదీలో పుట్టినా, 26 మ్యారేజ్ డేట్ అయినా, లేదంటే మీ డెస్టినీ నంబర్ 8 అయినా సరే గూడా చాలా డేంజర్ అండి. నేను ఒక్కటే సలహా ఇస్తాను. ఇమ్మీడియేట్‌గా నేమ్ కరెక్షన్ అనేటువంటిది చేసుకొని, రెమెడీస్ అనేటువంటిది ఫాలో అవుతూ ఉండండి. 26 ఎంత డేంజర్ అనేటువంటిది చూడండి. స్క్రీన్ మీద చూడండి మీకు తెలుస్తుంది. చూడండి ఈ దుర్ఘటనలు ఏవైతే ఉన్నాయో, ఈ దుర్ఘటనలు మొత్తం కూడా 26వ తారీఖులోనే ఏర్పడినటువంటి దుర్ఘటనలు. దాదాపు 30, 35 దుర్ఘటనలు నేను మీ దగ్గరికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేసి ఇంకా నా దగ్గర చాలా ఉన్నాయండి. అయంతా ఎందుకని చూడండి గుజరాత్‌లో మనకి భూకంపం వచ్చింది భారతదేశంలో గుజరాత్‌లో 26/1/2001 ఎప్పుడండి 26వ తారీఖు. ఓకేనా? ద రోడ్స్ ఎర్త్‌క్వేక్ అండి. అది 26వ తారీఖు. తైవాన్ ఎర్త్‌క్వేక్ 26వ తారీఖు. జపాన్‌లో ఎర్త్‌క్వేక్ వచ్చింది 26వ తారీఖు. నార్త్ ఈస్ట్ జపాన్‌లో 26వ తారీఖు. చూడండి ఇక్కడ మీకు ఇయర్‌లు మారుతున్నాయి, మంత్‌లు మారుతున్నాయి గానీ డేట్ అనేటువంటిది కామన్ 26, 26, 26, 26, 26, 26. మళ్ళా అదే నార్త్ ఈస్ట్ జపాన్‌లో మళ్ళా ఎర్త్‌క్వేక్ వచ్చింది. ఎప్పుడు 26/7 చూడండి 2 మంత్స్ గ్యాప్‌తో ఇక్కడ మళ్ళీ 26వ తారీఖే వచ్చింది చూసారా? నెక్స్ట్ చూడండి నార్త్ అమెరికాలో ఎర్త్‌క్వేక్ వచ్చింది. ఎప్పుడు 26/1/1700. ఈ 1700 చూడండి నేను 1700 సంవత్సరం నుంచి ప్రెజెంట్ డే వరకు కూడా నేను ఎంతో రీసెర్చ్ చేసి 26 నంబర్ మీద ఎక్కడెక్కడో ఆర్టికల్స్, ఎక్కడెక్కడో పుస్తకాల్లో ఉన్నటువంటి అన్నిట్లో వాటికి సంబంధించిన దుర్ఘటనలు ఏవైతే ఉన్నాయో, ఆ దుర్ఘటనలు మొత్తం కూడా నేను సేకరించడం జరిగిందండి. ఇంత రీసెర్చ్ చేస్తానండి. నేను న్యూమరాలజీ అంటే ఇంత రీసెర్చ్ చేస్తా. ఊరకనే గాలి మాటలు మొబైల్ నంబర్‌లో 29 పెట్టుకోండి కోటీశ్వరుడవుతావు, 13 పెట్టుకోండి కోటీశ్వరుడవుతావు, మొబైల్ టోటల్ 46 తీసుకోండి ఇది కోటీశ్వరుడవుతావు. ఇట్లాంటి గాలి మాటలు ఇట్లాంటి వాటి జోలికి వెళ్ళకండి మీరు దయచేసి. సో, నేను ఇంత రీసెర్చ్ చేసి, ఇంత రీసెర్చ్ కంటెంట్ మీ దగ్గరికి నేను తీసుకొస్తుంది, నేను మీ దగ్గర నుంచి ఆశించేది ఒకటేనండి. కేవలం నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లానే మీకు సంబంధించినటువంటి కామెంట్ చెప్పండి. ఎట్లా ఉంది వీడియో? వీడియో లైక్ చేసి 10 మందికి షేర్ చేశారనుకోండి, అది వాళ్ళకి ఉపయోగపడేటువంటి ఛాన్స్ ఉంటుందనమాట. సో, నెక్స్ట్ చూడండి నార్త్ అమెరికాలో అయిపోయింది. యుగోస్లోవియాలో వచ్చినటువంటి ఎర్త్‌క్వేక్ అనమాట. చూడండి 26వ తారీఖు 27/7/1963. నెక్స్ట్ యాషెస్ సునామీ అనమాట. 26/12/2004 26వ తారీఖు కామను. అలానే జకార్తాలో వచ్చినటువంటి ఎర్త్‌క్వేక్ 26/5/2006 26 కామను. అలానే టాసిక్ ఎర్త్‌క్వేక్ అనమాట. చూడండి 26 కామను. నెక్స్ట్
మెంటావై సునామీ అనమాట. చూడండి 26/10/2010 ఓకే. 26వ తారీఖు. అలానే మెరాపి వాల్కనో ఎరక్షన్ అంటే మెరాపి అనేటువంటి ఏరియాలో పెద్ద అగ్నిపర్వతం అనేటువంటిది సడెన్‌గా విస్ఫోటనం జరిగి దాదాపుగా చాలా వందల మంది చనిపోవడం జరిగిందనమాట. అది ఎప్పుడండి 26/10/2010. నెక్స్ట్ క్రతావ్. క్రతావ్ వాల్కనో ఎరక్షన్ అది కూడా ఎప్పుడండి 26/8/1883లో. నెక్స్ట్ చైనాలో ఎర్త్‌క్వేక్ ఎప్పుడండి 26/7/1976. పోర్చుగల్ ఎర్త్‌క్వేక్ ఎప్పుడండి 26/1/1951. చూసారుగా కామన్‌గా 26. ఓకే. నెక్స్ట్ వచ్చేసి చూడండి కాన్సు చైనా అనమాట. చైనాలో కాన్స్ అనేటువంటి ఏరియాలో వచ్చినటువంటి ఎర్త్‌క్వేక్ 26/12/1932 అండి. అలానే టర్కీలో ఎర్త్‌క్వేక్ 26/12/1939 26 కామన్. అలానే సాబాహ్ తిబాల్ వేవ్స్ అనమాట. అదొక దుర్ఘటన. అది 26వ తారీఖు. మళ్ళీ 26/12/1996. అలానే ఇరాన్‌లో వచ్చినటువంటి ఎర్త్‌క్వేక్ అనేటువంటి ఏరియా 26/12/2003. అలానే కియోటో జపాన్‌లో వచ్చినటువంటి ఎర్త్‌క్వేక్ అనమాట. 26/8/1887. నెక్స్ట్ నేపాల్‌లో వచ్చినటువంటి ఎర్త్‌క్వేక్ భూకంపం 26/8/1833 26వ తారీఖు కామన్. నెక్స్ట్ ఇండోనేషియాలో 5.8 రిక్టర్ స్కేల్ మీద నమోదైనటువంటి ఎర్త్‌క్వేక్ 26వ తారీఖు. నెక్స్ట్ అదే ఇండోనేషియాలో మళ్ళీ 2021లో చూడండి 26/8/2021లో ఒక ఎర్త్‌క్వేక్ 4.2 రిక్టర్ స్కేల్. మళ్ళా కరెక్ట్‌గా 3 సంవత్సరాల తర్వాత సేమ్ డేటు, సేమ్ మంత్‌లో మళ్ళీ 5.8 రిక్టర్ స్కేల్ మీద ఎర్త్‌క్వేక్ అనమాట. చూసారండి? ఇంకా చూడండి ఇంకా ఉన్నాయి. ఇటువంటి నా దగ్గర చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయండి. జరిగిన దుర్ఘటనలు. నేను ఒక్కటే చెప్తానండి. 26వ తారీఖు మీరు ఏ నెలలో అయినా సరే 26వ తారీఖు పుట్టిననివ్వండి, లేదంటే డెస్టినీ నెంబర్ 8 కానివ్వండి, 8, 17, 26 ఏ డేట్ అయినా సరే ఇమ్మీడియేట్‌గా నేమ్ కరెక్షన్ అనేటువంటిది చేసుకొని మీరు ఇవి ఫాలో అయ్యేటువంటి ప్రయత్నం చేయండి. ఏదంటే రెమెడీస్ అనేటువంటి ఫాలో అయ్యేటువంటి ప్రయత్నం చేయండి. స్క్రీన్ మీద కనిపించేటువంటి మన నెంబర్‌కి మార్నింగ్ 10 గంటల నుంచి ఈవినింగ్ 5 గంటల మధ్యలో కాల్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఇంకా అవ్వలేదండి ఇంకా ఉన్న ఎగ్జాంపుల్స్ నేను చెప్తాను మీకు. నా రీసెర్చ్ ఎంత రీసెర్చ్ అనేటువంటిది మీకు అర్థమైద్దనమాట. నెక్స్ట్ వచ్చేసి మనం రీసెంట్‌గా మన కాస్మిక్ వేదం ప్లాట్‌ఫామ్ మీద అనేకమైన కోర్సులు అనేటువంటివి లాంచ్ చేయడం జరిగిందండి. కింద డిస్క్రిప్షన్‌లో కోర్స్ లింక్ ఇస్తాను. మీరు ఆ కోర్సులో మీకు నచ్చిన కోర్స్ అనేటువంటిది అతి తక్కువ ప్రైస్‌కి ఆ కోర్స్ అనేటువంటిది నేర్చుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ, మొబైల్ న్యూమరాలజీ అన్నీ మనం పెట్టడం జరిగిందండి. ఇక నెక్స్ట్ వచ్చేసి మనం ప్రతి ఆదివారం కూడా ఫ్రీ వర్క్షాప్స్ అనేటువంటివి కండక్ట్ చేస్తున్నాము. ఆస్ట్రాలజీ మీద గానీ, న్యూమరాలజీ మీద గానీ. సో ఎవరికైనా సరే మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే గనక డిస్క్రిప్షన్‌లో మళ్ళీ నేను ఇంకో లింక్ ఇస్తానండి. దానిలో మీరు రిజిస్టర్ అయ్యేటువంటి ప్రయత్నం చేయండి. ఆదివారం రోజునటువంటి వెబినార్‌కి మీకు ఆటోమేటిక్‌గా లింక్ అనేటువంటిది వచ్చేస్తుందండి. ఇక నెక్స్ట్ వచ్చేసి 26/12/2004లో అండి ఇండియా, ఇండోనేషియా, శ్రీలంక, థాయిలాండ్ 4 ఏరియాస్‌లో ఇంకా ఆ చుట్టుపక్కల నుండి కొన్ని ఏరియాస్‌లో కామన్‌గా ఒక అతి పెద్ద సునామీ అనేటువంటిది వచ్చిందండి. అది చూడండి 26వ తారీఖు. నెక్స్ట్ టోంగా అనేటువంటి ఏరియాలో వచ్చినటువంటి భూకంపం 26/6/2008. నెక్స్ట్ వచ్చేసి ఇండియన్ ఎయిర్‌లైన్స్‌కి సంబంధించినటువంటి విమానం అనేటువంటిది అప్పట్లో కూలిపోయిందండి ఔరంగాబాద్‌లో. అది కూడా 26/4/1993 అండి. సేమ్ ఇలానే చైనాలో ఒక 1 ఇయర్ తర్వాత చైనాలో గూడా ఒక దుర్ఘటన అనేటువంటిది జరిగింది. చూడండి 26/4/1993లో ఒక ఏరోప్లేన్ అనేటువంటి మన దేశంలో కూలిపోతే సేమ్ 26/4/1994 ఎగ్జాక్ట్ డేటు తర్వాత ఒక 1 ఇయర్ తర్వాత చైనాలో కూలిపోవడం జరిగిందండి. అలానే మీకు జపాన్‌లో టోయిమార్ ఫైర్ యాక్సిడెంట్ అనమాట. అంటే అదొక ఏరియాలో పెద్ద ఫైర్ యాక్సిడెంట్ అండి. అది గూడా ఇప్పుడు 26/9/1954. అలానే లోంగునా ఫైర్ యాక్సిడెంట్ అండి. లోంగునా అనేటువంటిది అతి పెద్ద ఫైర్ యాక్సిడెంట్ అనమాట. అది ఎప్పుడండి 26/9/1970. దీంట్లో 1,75,425 హెక్టార్ల విస్తీర్ణంలో ఉన్నటువంటి పంట గాని, అడవి గాని కాలిపోయిందండి. 1,75,000 హెక్టార్లనమాట. చూసారా ఎంత పెద్ద ఆస్తి నష్టమో అది. నెక్స్ట్ వచ్చేసి న్ న్ నార్త్ పెరూలో ఒక పెద్ద భూకంపం అనేటువంటిది జరిగిందండి. అది 26/9/2005. నెక్స్ట్ అహ్మదాబాద్‌లో బాంబు పేలుళ్ళు అనేటువంటివి జరిగినాయండి. అది 26/7/2000 సంవత్సరం. చూసారా? ఒక 26 డేట్‌లో ఎన్ని రకాల సంఘటనలు 26 కదండీ! నా దగ్గర 8దో తారీఖుకి సంబంధించిన దుర్ఘటనలున్నాయి. 17 తారీఖుకి సంబంధించిన దుర్ఘటనలు కూడా ఉన్నాయి. ఈ 8 అనేటువంటిది అంత రూలింగ్ నంబరులో రూలింగ్ నంబర్ 8 కంటే 8, 17, 26 లేదంటే డెస్టినీ నంబర్ 8 ఉంటే అంత డేంజర్ అండి. నేను అందుకే చాలా సార్లు చెప్తాను. ఇలా ఉత్తి గాలి మాటలు కాదండి. ఇటువంటి ఎగ్జాంపుల్స్ చూపించి చెప్తాను.
ఎందుకు? మీరు నమ్మకం కోసం. ఇప్పుడు ఉత్తుత్తి మాటలు పలానా 26 26 మంచిది గాదు, 25 మంచిది గాదంటే ఎవడు ఏదన్నా జెప్తాడు. ఎప్పుడైనా సరే ఒక ఎగ్జాంపుల్‌తో ఇంత రీసెర్చ్ చేసి చెప్పేవాడు న్యూమరాలజిస్ట్. సైలెంట్ కూర్చొని ఆ నంబర్ మంచిది గాదు, ఈ నంబర్ మంచిది గాదంటే ఉపయోగం ఏంటండి? సో, ఇంత రీసెర్చ్ అనేటువంటిది రాత్రింబవళ్ళు ఇంత రీసెర్చ్ అనేటువంటిది నేను చేయడం జరుగుతుందండి. ఎందుకంటే న్యూమరాలజీ అనేటువంటిది నా ప్యాషన్ అండి. న్యూమరాలజీ అయినా, యాస్ట్రాలజీ అయినా సరే ఈ అకల్ట్ సైన్సెస్ అనేటువంటిది నా ప్యాషను. అందుకే నేను ఇంత రీసెర్చ్ అనేటువంటిది చేస్తానండి. సో, ఇటువంటి రీసెర్చ్ కంటెంట్ అనేటువంటిది యూట్యూబ్‌లో ఇచ్చేటువంటి మన స తెలుగులో ఏకైక న్యూమరాలజీ ఛానల్ కూడా మనదేనండి. కాబట్టి మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని 10 మందికి షేర్ చేయండి. ఒకవేళ మీలో తెలిసిన వాళ్ళు ఎవరైనా 26వ తారీఖు ఉంటే గనక ఎవరనేటువంటిది కూడా కింద కామెంట్‌లో తెలియజేసేటువంటి ప్రయత్నం చేయండి. మన ఛానెల్‌ని ఇంత అద్భుతంగా ఆదరించి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని, కామెంట్ చేసి, వీడియోని లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలండి. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ.